అదే సార్ వ్యవసాయం అంటే మీకు ఫానం అంతకన్నా ఎక్కువ అది మీరు తీసిన మహర్షి అంటే జై కిసాన్ ఇప్పుడు మళ్ళా మేజర్ తీపిచ్చిరు మీరే అంటే ఇది జై జవాన్ అర్థమవుతుంది కదా సార్ ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు రెండుటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు మళ్ళీ ఎక్కడ తక్కువ కాకుండా ఎట్లా సార్ అట్లా మరి మీకు ఏం మార్పు కోరుకుంటున్నారు మీరు మార్పు కోరుకోవటం అంటే అది మనం ప్లాన్ చేసింది కాదండి ఇప్పుడు అలా అవుతాయి సో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుని వెరీ వెరీ లక్కీ సో మేజర్ అనే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ అండ్ హిస్ టీమ్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి శరద్ అనురాగ్ సో వీళ్ళు శేష్ నా దగ్గర తీసుకొచ్చారు మేజర్ కథ చెప్పడం జరిగింది సో విపరీతమైన ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాం అందరం అండ్ సో ఈ పాండమిక్ వల్ల సినిమా అది కూడా డిలే అయింది 1.5 years 2 years సో ఇప్పుడు మేజర్ కూడా రెడీ అయింది June 3rd రిలీజ్ అవబోతుంది సినిమా అండ్ బాంబేలో కొన్ని స్క్రీనింగ్స్ అయినాయి సినిమా సో రెస్పాన్స్ మాకు రావటం అసలు ఫెనామినల్గా ఉంది నేను విన్న రెస్పాన్స్ ఇప్పుడు దాకా సినిమా నేను కూడా చూడబోతున్నాను అండ్ సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మేజర్ చాలా ఆనందంగా ఉంది నిజం సార్ సెల్యూట్ సార్ అది ఎట్లయితే కిసాన్కి ఇస్తామో అట్లనే జవాన్కి కూడా దండం మీరు ఇచ్చే ఆ కథ ఏముందో ఇక తర్వాత చూస్తాం కానీ చూస్తుంటే శేషన్న కూడా చెక్కిన ఇట్లా మొత్తం ఆడికిడికి గింత కొవ్వు కూడా లేదు ఏడ అట్లా చెక్కినట్టు అయ్యిండు బాగా కష్టపడ్డాడు మా మేజర్ కదా సో బాగా సన్నబడ్డాడు తప్పదు అవును సార్ మేజర్ అంటే ఓకే ఆయన హీరో కదా మళ్ళీ డైరెక్టర్ ఎందుకు బక్కగా అయింది సార్ మన డైరెక్టర్ ఎవరు పరశురామ్ అది ఆయన మీరే చెప్పిరా డైటింగ్ ఏం లేదు ఈ లాక్డౌన్లో బేసిక్గా ఏం చేయాలో తెలియక ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేశారు సో దాంతో 12 kgs 13 kgs తగ్గారంట అంటే మీతో ఉంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ అందరు డైరెక్టర్లు చెప్తారు మీతో చేస్తుంటే ఎంజాయ్ ఉంటుంది మీరు ఎక్కువ జోకులు వేస్తారు మంచిగా ఉంటారు అనేది అర్థమైపోయింది సార్ కానీ జర మాతోనే లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నీతో లిమిటెడ్ గానా ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరం కలిసి చెప్పవా ఏదన్నా నన్ను ఒకటి తిట్టు సార్ ఏదన్నా ఏం తిట్టాలి నీ ముఖం కడుక్కున్నావు అన్నట్టు ఏదన్నా ఎందుకు ఆ పోల్ చొక్కా చెప్పు ఇప్పుడు ఈ పూల చొక్కనా సార్ అంటే అవతల కండ్ల పూలు తిరగాలంటే నా పూలు ఉండాలి సార్ నేను ఇంకా ఎర్రయి పచ్చ వేస్తుంటే సార్ మీరు జూన్నీకే మంచిగా కొట్టాలని ఇట్లా వచ్చిన నేను ఇంకా కొత్తగా కొనుక్కొని వచ్చిన ఫస్ట్ టైం సార్ మీ ముంగల్నే వేసుకునేది అంటే మీ ముంగల్ అంటే వేసుకొని వచ్చి మీ ముంగల్కి వచ్చిన మా ఏమనుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నట్టు అని మీకు అంటే ఇంకా వేరియేషన్లో ఇప్పుడు సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్ చూస్తాను బాగా ఇంగ్లీష్ సినిమా బాగానే చూస్తాయి లాక్డౌన్లో విపరీతంగా చూస్తాను నెట్ఫ్లిక్స్ సీరియల్ మొత్తం ఇంగ్లీష్ సీరియళ్ళు అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలికే వెళ్ళట్లేదు అంత అసలు బుర్ర వేడెక్కిపోయింది టీవీ జోలికే వెళ్ళట్లేదు ఇప్పుడు అదే సార్ మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ వాళ్ళని చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా నీకేం కాలేదు కదా అడిగింది కానీ ఈ సినిమాలు అన్నిటినీ జరిపేసి మాస్ అసలు ఎట్లా కదిలితే ఎట్లా డ్యాన్స్ చేస్తే అవన్నీ ఇరగదీసిరు సార్ మీకు సరైన జోడి మళ్ళా కీర్తి సురేష్ ఆమె కూడా మంచిగా డ్యాన్స్ చేస్తుంటైతే మొత్తం మామూలుగా ఊఫ్ వస్తలేదు మాకు మమ్మ మహేష్ అంటుంటే అబ్బా ఎగిరి దుంకాలన్నట్టున్నది సన్నాజాజి పూలు తెస్తా సోమవారం మల్లె పూల మూర తెస్తా మంగళవారం బంతి పూల మూర తెస్తా బుధవారం గుత్తి పూల మూర తెస్తా గురువారం ఫో వా సరే సరే ఏదో ఉంటుంది సార్ అది అది నాకు అంటే అది ఫీమేల్ వర్షన్ అందుకే వస్తలేను ఫో వా బరంపురం బజారు కుతా వా గులాబీ మూర అంటుంది హీరోయిన్ అబ్బా ఏమని ఉన్నదా సార్ అది మీ పేరు మీద పాటలు రాసిర్రా రాసినాక మీ పేరు వచ్చిందా అర్థమైతలేదు అది నా పేరు మీదే వచ్చినట్టుంది పాట ఫస్ట్ దాని తర్వాత లిరిక్ రాశారు ఇప్పుడు ఫ్యాన్లకు ఇట్లుంటే మంచిగా ఉంటుంది అంటాను మీరు ఏమైనా మారుస్తారా సార్ అంటే ఎలా ఈ ఫ్యాన్లకు నచ్చుతుంది ఇట్లా అంటాను ఏమన్నా చెప్తారా డైరెక్టర్కు మీరు నేను చెప్పను ఇప్పుడు ఏం చెప్పారు ఇన్ఫ్యాక్ట్ నేనే కొంచెం ఏంటి మరి నా పేరు మీదే ఉంది ఏంటి పాటని అడిగాను కొంచెం నాకు సిగ్గు ఇలాంటివన్నీ విన్నప్పుడు
లేదండి బాగుంటుంది నా మాట వినండి అని డైరెక్టర్ గారు వాళ్ళందరూ కన్విన్స్ చేస్తే ఫైనల్గా సరే అన్నాను. ఇప్పుడు నీ పేరు మీద నేను ఒక పాట రాశానంటే ఎలా ఉంటుంది చెప్ప? ఈ అంగి మీద పూలు కళ్ళలోకి వస్తాయి. అనిల్ రావిపూడి అన్న చెప్తూనే ఉన్నారు స్టేజ్ మీద, నాకు అంటే మగోళ్ళకు కూడా నచ్చుతాడు సార్ అంటే అని. అది వినటానికే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఎప్పుడు మగవాళ్ళకి నచ్చడం ఏంటి అంటే అందరూ అదే అంటే నువ్వు పెద్ద నచ్చాలి కానీ అలా నచ్చుతారు అంటే అదేదో ఉంటే ఇట్లుండాలి, ఏ వంక లేకుండా ఇట్లుండాలి అన్నట్టు సార్. అది అదే ఓకే, అప్పుడు ఓకే, అప్పుడు ఓకే సార్. అయితే మీరు ఆరసత్వాన్ని అంటే మళ్ళీ తెస్తారా సార్? పాప కూడా సితార పాప మళ్ళీ అవి ఇవి చేస్తుంది కదా భరతనాట్యం. అది మన చేతుల్లో లేదమ్మా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే. సో ఆల్రెడీ యాక్టర్ అయిపోయిందేమో అని నా ఫీలింగ్. అవును సార్, లైకులు అవి ఇవి షేర్లు చూస్తుంటాం కదా మేము. ఇంట్లో గ్రామం ఓపెన్ చేస్తే అందులోకి వస్తుంటారుగా, చూసినప్పుడు ఎట్లయినా అవుతుంది. చూసినావా పులి కడుపులా పులే పుడుతుంది, అవన్నీ పునికి పుచ్చుకున్నది పాప. ఇప్పుడే చూడు ఎట్లా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ అంట అని మంచిగా అనిపించింది సార్. అయితే మళ్ళా ఇంకా ఈ కాలు దిప్పుడు సార్ స్టెప్పులు డ్యాన్సులు సింపుల్గా మీకు తగ్గట్టే చేసిండ్రా? అది ఇట్లా కాలు జారుడు, ఇట్లా కాలు జారుడు కళావతి పాట అంతేకా మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేస్తారు. శేఖర్ మాస్టర్ ఆ విషయంలో నాకు బాగా నచ్చుతాడు. అవును సార్, ఇప్పుడు కావాలంటే నీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా సెట్ చేసేయగలడు ఒక స్టెప్. నా బాడీ నాకే లాంగ్వేజ్ రాదు, ఇంకా బాడీలో లాంగ్వేజ్ ఏముంది సార్? నేను అసలు ఏం చేయను సార్, మీతో కలిసి మాట్లాడితే చాలు. ఏదో ఒకటో రెండు బుడ్డ డైలాగులు ఉండే ఒక సీన్ ఉంటే సంతోషం. నువ్వు అసలు డైరెక్టే చేసేస్తాను అంటున్నావు వచ్చి. అంటే డైరెక్టర్లకు ఎక్కువ యాక్టింగ్ రాదు కదా సార్? ఎందుకు రాదు, ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. ఏదో అద్దాలు పెట్టి ఒక సీన్లో కనబడి వెళ్ళిపోతారు అంతే. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిండా పరశురామ్? లేదు, చేయలేడా? అండ్ డైరెక్షన్. కీర్తి సురేష్ అయితే మీకు ఇట్లా తక్కేట్లు వేసి ఇద్దరు ఒక లెక్కనే ఉన్నారు సార్ మంచిగా. ఎట్లా అనిపించింది సార్ ఇట్లా మాస్ చేస్తుంటే కీర్తి సురేష్తో? ఎలా అనిపించింది అంటే ఎట్లా అనిపించింది అంటున్నా, ఎగ్జైట్మెంట్ ఇంకా పోటీవాడి చేయాలనిపించిందా లేక ఎట్లా అంట? అలా ఏం లేదమ్మా, అలా ఎందుకు అనిపిస్తుంది? ఉల్లాసం. పాట చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉండింది అందరికి. అంటే ఒక మంచి పాట చేసాం, సో చాలా ఎంజాయ్ చేసి పని చేశాను. కీర్తి సురేష్తో పనిచేయడం ఎలా అనిపించింది అంటే ఏం చెప్పండి? కాదు సార్, అంటే మగానటి ఆల్రెడీగా చేస్తున్నది కదా సార్, ఆమె కొత్త వేరియేషన్తో చేస్తుంది. ఆమె అదే ఒక పాటను కాదు కానీ టోటల్గా ఈ సినిమాలోనే అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నువ్వు కూడా అలా చూసుండవు ఆ అమ్మాయిని. సో అదైతే ఆడియన్స్ టోటల్గా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్. అమ్మాయ జర యథార్థం ఉంది సార్, ఒక 12% అయిపోయింది నాకు, జర కూలింగ్ అయిపోయినా. ఎందుకు అంటే ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపించింది, ఇంకా ఏమైనా తప్పులు మాట్లాడతలేమో అనిపించింది నాకు ఎప్పటి నుంచి. అంటే నేను సీఎం లెక్కనే చూసినాం మేము, భరత్ నేను అన్నప్పుడు గద్దును వణుకబుద్ధి అయింది అప్పుడు. అంత సీరియస్లోకి వెళ్ళి కామెడీ నవ్వుతుంటే ఇది నిజమా కలనా అన్నట్టే ఉంది నిజంగా. ఇది తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. నేను అంత సీరియస్గా ఉన్నాను, ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు సీరియస్ అనేది. అంటే మీరు ఎప్పుడు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు? సినిమాలలో చూసి అలవాటు అయింది సార్, మిమ్మల్ని చూస్తే అది పోతుంది మళ్ళా. నవ్వుతూనే ఉన్నాడు కదా, ఏం కాదు, ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్. ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్? నాకు ఇంట్లో ఇంకా 10 అంతలు నవ్వుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను. ఇప్పటి నేను కూడా తెలిసినోనే కదా సార్, నాతో నవ్వుకుంటుంటారా? ఇప్పుడు నవ్వుతానే ఉన్నాను కదా. ఇక ఎప్పుడు కలిసినా నవ్వుతాం సార్. ఇక ఓకే, ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా, ఏమనుకోకండి. నెంబర్ ఇచ్చిరంటాను, ఎప్పుడు కాల్ చేయండి. ఆల్రెడీ మీ అసిస్టెంట్లను అందరినీ అంటే మీ ఫిఏలను పరిచయం చేసుకున్నా సార్ నేను. ఎప్పుడన్నా మహేష్ సార్తో ఫోటో మళ్ళీ కలిసినప్పుడు అన్న ఇప్పుడు బిర్జీలు ఉంటాయి అంటానే అంత ఎగ్జైట్మెంట్లు ఉన్నా నేను. ఇక మళ్ళీ 12 తారీఖు తర్వాత మీరు ఆల్రెడీ మళ్ళీ మీరు బిర్జీలోనే ఉంటారు. ఇప్పుడు ఉన్నారు టీవీలో, మళ్ళీ మీరు ఉండరు. ఇక ఊరికే రారు మహానుభావులు అన్నట్టు. ఇంకేమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు రన్నింగ్లో? అంటే ఏది సినిమాలు ఇంకేమన్నా సినిమా? నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమా ఉంది, తర్వాత రాజమౌళి గారి సినిమా. ఇంకా 12 తారీఖు హ్యాపీగా
మంచిగా పైసలన్నీ వసూలు చేసి తాళం చేయిల గుత్తి ఎందుకు పట్టుకున్నామో అందరికీ అర్థమైపోతుంది సార్. ఇక ఇంకా మనకన్నా ఓవర్ స్టేజ్ వాళ్ళకి ముందే పోతుంది కదా సార్. ఇంకా 11 రాత్రే వాళ్ళకి ప్రీమియర్లు పడిపోతుంది యూఎస్. అబ్బా అమెరికా పోయి చూస్తే అయిపోతుండే కానీ ఇప్పుడు బుకింగ్ వీసా కూడా లేదు నాకు. ఏమైనా చూపెడతారా సార్ ముందు? మీకు నువ్వు 12వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పొద్దుగాలేనా? అయినా సరే సార్ ఏం కాదు. అవును, ఈ బుడ్డరీళ్ళు ఉన్న డైలాగ్ అని ఉంటుందా సార్? అంటే కొన్ని అంటే 100 గోళీలు వేసుకొని పెళ్లి కొడుకు వచ్చింది అంటారు సార్. నీది అసలు ఏ యాక్సెంట్ ఒకసారి చెప్పా, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. 100 గోళీలు కాదు అసలు యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాస్కెంట్ అంటారు సార్. ఓకే. బిత్తిరి అనే లిఫీ నేనే కనుక్కొనబడింది సార్ అది. ఓకే. ఇది 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుంది కదా సార్. అది ఉంటుందా? మా ఊతు కోరిక అడిగిండ్రు. 100 గోళీలు వేసుకున్నా 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు కొరుక్కుంటారు. అరే ఇట్లా చెప్పారు సార్. ఉంటుందా సార్? 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా సినిమాలో ట్రైలర్లో చెప్పాను కదా. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులో పోతే టూ అనేస్తారు. నేను ఇది ఉంటుంది సినిమాలో ఉంటుంది. అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది అనమాట. ఒక యుఫోరియా ఉంటుంది థియేటర్లో, బద్దలైపోతుంది థియేటర్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. నీకు ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిదే సార్. టూ ఉండదు. మీ అట్మాస్ఫియర్ అంతా హెల్దీగా ఉంటుంది. మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి అక్కడ ఎన్నెల కిషోర్ కూడా ఎప్పటికీ నగిపించుకుంటా మీతో ఉంటారు కదా సార్. అంటే మీ అంతలో మీరే చేసుకుంటారు ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మా అంతే. నేనేమి డిజైన్ చేసుకోలేదు. కానీ పరశురామ్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటారు. సో అలా సెట్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా చేపల అంగళ్ళనా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది. చేపల మార్కెట్ ఉంటుంది. చేపల మార్కెట్ వైజాగ్ మూవ్. అదే గుద్దంగానే చేపలు ఎగిరిపోతున్నాయి కదా. అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్కి జరుగుతుంది కదా. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్రకాన్ని పెట్టిరా సరే. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అవును సార్, నాకు లైసెన్స్ ఉంది సార్. ఏది నోటికి ఏది వస్తే అది. తప్పుంటే సాసి ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పులేదు సార్. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు అంతే. సో బేసిక్గా ఆ కాస్టింగ్ ఏంటంటే టోటల్గా చాలా పేర్లు ఆలోచించాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేశాను సముద్రగని గారు అయితే చాలా బాగుంటారండి అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్సైట్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ సో హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మా సినిమా. బిగ్ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ సార్. నిజంగా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ను మాకు 12వ తారీఖు పండుగ చేయబోతున్నారు. మీ టీం అందరికి కూడా మళ్ళొకసారి మీ కష్టానికి ఈ 2 ఏళ్ళ తర్వాత మీరు వస్తున్నందుకు అందరికీ 2 ఏళ్ళ తర్వాత 12వ తారీఖు పండుగ అందరు టాకీస్లలో పండుగ చేసుకుంటారు. ఇక ఎన్ని కాయిదాలు పడతాయో ఊడిచేటోళ్ళకే యాస్ట్ వస్తుంది కదా. ఏందో మా మహేష్ బాబు సినిమా వస్తే చాలు ఊడుసుడే ఎక్కువ ఉంటుంది. చూసిన సార్ ఏఎంబీలకు అయినా అందులో ఏ సినిమా అయినా ఫుల్ ఉంటుంది సార్. ఎందుకు అట్లా ఆస్తుకు కట్టినందుక మీ మీద ప్రేమతోనే? అంటే అది చాలా మంచి థియేటర్. సౌండ్ అదిరిపోద్ది, అంబియన్స్ అదిరిపోద్ది. నువ్వు ఇల్లు ఉంటావు చాలా సార్లు. నచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమా అందులోనే చూస్తున్నాను నేను. పరిశాన్ చేసుకుని ఇట్లనే ఆడ కూడా. సో నిజంగా నాకు కూడా విపరీతం ఇష్టం అక్కడ సినిమా చూడటం. అవును సార్. సో బిగ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఏషియన్ గ్రూప్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. మీరంతా ఇన్స్పిరేషన్ సార్. మీ సినిమాలైనా మీ వ్యక్తిత్వం అయినా ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషనే.
మీరు ఎట్లుండాలనుకుంటారో, మీరు ఏం చెప్పియాలనుకుంటారో డైరెక్టర్లు కూడా అట్లనే డిజైన్ చేసుకొని వస్తారు మీ దగ్గరికి. అది మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, అటువంటి సబ్జెక్టులు చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.